ఇవాళ జిల్లాలో ఇటు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు చాలా మందకొడిగా సాగుతూ ఉన్నది. లారీలు అన్లోడ్ అవుతలేవు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి. ముఖ్యంగా సన్నవడ్లు రైస్ మిల్లర్లు తీసుకోవట్లేదు, కావాల్సుకుని డిలే చేస్తూ ఉన్నారు, ఎక్కువ రోజులు ఆపి తరుగు తీస్తూ ఉన్నారు. ఇటువంటి అన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉదాహరణకు తీసుకుంటే 14 లక్షల మెట్రిక్ టన్నుల వరి వండింది. ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తుందని అంచనా. ఇప్పటికే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వచ్చింది. కానీ లారీ వాళ్ళు పర్చేజ్ చేసింది 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తే 7,50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటికి కొన్నారు. అంటే ఇంకా 1,50,000 మెట్రిక్ టన్నులు కళ్ళాల్లోనే ఉన్నది, కొనుగోలు సెంటర్లో ఉన్నాయి, జోక్తలేరు. ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి, వడ్లు తడుస్తూ ఉన్నాయి, పాడైపోతాయని చెడిపోతాయన్న భయం రైతుకుంది. అయినా జోక్తలేరు, అమాలీలు లేరంటారు, గన్ని బ్యాగులు లేరంటావు, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఇవాళ జోక్తలేరు. 1,50,000 మెట్రిక్ టన్నులు ఇవాళ కళ్ళల్లోనే ఉన్నాయి, జోక్తలేరు. జోకిన 7,50,000 మెట్రిక్ టన్నులలో 7,45,000 మెట్రిక్ టన్నులు లారీల మీద రైస్ మిల్లకు పంపించినారు. కానీ ట్రక్ షీట్ జనరేట్ అయింది కేవలం 6,25,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ లెక్కలన్నీ కూడా అధికారిక లెక్కలే నేను చెప్పేది. 7,45,000 మెట్రిక్ టన్నులు లారీల లోడ్ అయితే అన్లోడ్ అయింది మాత్రం 6,25,000 మెట్రిక్ టన్నులే. అంటే ఇంకా 1,20,000 మెట్రిక్ టన్నులు లారీలలో ఉన్నాయి వడ్లు. 1,50,000 మెట్రిక్ టన్నులు కళ్ళాల్లో ఉన్నాయి, 1,20,000 మెట్రిక్ టన్నులు లారీలలో ఉన్నాయి. అంటే 2,70,000 మెట్రిక్ టన్నులు అటు కళ్ళాల్లో ఇటు లారీలలో ఉన్నాయి. మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నులో 25 నుంచి 30% వడ్లు అటు కళ్ళాల్లో ఇటు లారీలలో ఉన్నాయి. 6,25,000 మెట్రిక్ టన్నులు ట్రక్ షీట్ జనరేట్ అయితే రైస్ మిల్లర్లు అక్నాలజ్మెంట్ ఇచ్చింది 6,10,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే. అంటే ట్రక్ షీట్ జనరేట్ అయ్యి రైస్ మిల్లర్లు తీసుకున్నాక మాకింతే వచ్చింది అని 6,10,000 మెట్రిక్ టన్నులు చెప్పినారు. 6,25,000 మెట్రిక్ టన్నుల ట్రక్ షీట్ జనరేట్ అయితే అంటే 15,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద తీసేసినారు రైతులకి. ప్రతి 40 కిలోలకి 1.5 నుంచి 2 కిలోలు తరుగు కింద తీస్తున్నారు. ఒక క్వింటాల్కి 5 కిలోలు తరుగు కింద పోతా ఉన్నది. దానికి సాక్ష్యమే ఇది. 6,25,000 మెట్రిక్ టన్నులు ట్రక్ షీట్ జనరేట్ అయితే 6,10,000 మెట్రిక్ టన్నులు మాత్రమే రైస్ మిల్లర్లు అక్నాలజ్మెంట్ చేసినారు. అంటే 15,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద పోతా ఉన్నది. కాబట్టి నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తొందరగా కళ్ళల్లో ఉన్న వడ్లు జోకండి, లారీల్లో ఉన్నాయి అన్లోడ్ చేపియండి, రైస్ మిల్లర్లతో మాట్లాడి 1,50,000 మెట్రిక్ టన్నులు కళ్ళాల్లో ఉన్నాయి జోక్పియండి, 1,20,000 మెట్రిక్ టన్నులు లారీలలో ఉన్నాయి అన్లోడ్ చేపియండి, 15,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద తీస్తున్నారు, దాన్ని అరికట్టండి. నేను జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లనే ఇంకొక విషయం, మార్చి 25 నాడు మొదలు పెట్టినారు వడ్లు కొనుగోలు ఈ జిల్లాలో. ఇవాళ మే 11, అంటే దాదాపు 40-45 రోజులైంది వడ్లు కొనుగోలు చేయబట్టి. చాలా గొప్పగా చెప్పినారు, వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్కి. మొదలు అన్ని వడ్లకు అన్నారు, ఇప్పుడు మళ్ళా మాట మార్చి ఓన్లీ సన్న వడ్లకే అంటున్నారు. ఇవాళ ఈ సన్న వడ్డు కూడా కొని జిల్లాలో 45 రోజులైంది. ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా 500 రూపాయల బోనస్ రాలేదు. 45 రోజులైంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే అన్ని రకాల వడ్లకు మీరు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇవ్వడం మొదలు పెట్టండి. మీరిచ్చిన మాటనే నిలుపుకోండి. రైతు బంధు ఎట్లన్నా సగంకి ఆపేసినావు, ఈ బోనస్ అనగానే మొత్తం ఇవ్వండి, అన్ని రకాల వడ్లకు ఇవ్వండి బోనస్.
రైతులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. వడ్లు కొనుగోలు ఫాస్ట్గా జరగట్లేదు అని గత నెల రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటా ఉన్నది, రైతులతో కలిసి ఆందోళనలు చేస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి ఒక్కసారి కూడా వడ్ల కొనుగోలు మీద రివ్యూ పెట్టలేదు. దేని మీద రివ్యూ పెట్టిండు ఆయన? ఇప్పటికి 10 సార్లు అందాల పోటీల మీద రివ్యూలు పెట్టిండు ఆయన. ఆయన రైతుల బాధల కంటే, రైతుల వడ్లు కొనుగోలు మీద కంటే అందాల పోటీల మీద ఆయనకు శ్రద్ధ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా ఇమీడియట్గా రివ్యూ పెట్టండి వడ్ల కొనుగోలు మీద. కళ్ళాల్లో ఉన్న వడ్డు జోక్పియండి, లారీలలో ఉన్నాయి అన్లోడ్ చేపియండి, తరుగు నరికట్టండి, 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వండి. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.